వరంగల్ పర్యటనలో జాగృతి చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు తనపై ఆంక్షలు పెట్టారని, ప్రోటోకాల్ నిబంధనలతో తనను కట్టేశారని కవిత అన్నారు. అందుకే జనంలో తిరగలేకపోయానన్నారు. ఇక సీఎం కూతురినైనా బీఆర్ఎస్ హయాంలో తన పనులు కాలేదని కవిత పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ తనను అవమానకరంగా బయటకు పంపిందన్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు నన్ను కట్టేసిరు. ప్రోటోకాల్ అనేటటువంటి ఒక కనిపించని తాడుతోని కట్టేసిరు. మీరు నిజామాబాద్ దాటొద్దు అనేటటువంటి నియంత్రణ నా మీద పెట్టిండ్రు. తెలంగాణ ఉద్యమంలో ప్రతి పల్లెకు బల్పం కట్టుకొని తిరిగి బతుకమ్మ ఎత్తుకొని ఆడబిడ్డలందరినీ జాగృతం చేస్తూ ప్రతి మండల కేంద్రానికి తిరిగిన నేను తెలంగాణ వచ్చిన తర్వాత ప్రోటోకాల్ నియంత్రణలు నిబంధనలు పెట్టి నిజామాబాద్ పార్లమెంటు పరిధి దాటకుండా నన్ను చేసిండ్రు. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, నేను మంత్రిని కాదు, నాకు ఎక్కడ సంతకం పెట్టే అధికారం లేదు. అయినప్పటికీ అనేక మంది, ఎంతమంది నా దగ్గరకు వస్తే వారికి ఎంత పని చేయించగలుగుతామో, ఎంత మటుకు వాళ్ళ సమస్యలు పరిష్కరించగలుగుతామో ఒక ఆడబిడ్డగా చేసే ప్రయత్నం నేను చేసిన. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు నన్ను కట్టేసి